మీద అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఏమన్నా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందా అంటే 2 ఏళ్లే వీళ్ళు అధికారంలోకి వచ్చి కొత్తది మాత్రం ఏది కొత్త పాలసీని ఏది కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేసింది లేదు. కానీ 22 నెలల కాలంలో లక్షల కోట్ల అప్పులు చేసిర్రు. ఇప్పుడు తెలంగాణ సమాజం ఇదే అడుగుతుంది, అసలు మీరు తీసుకొచ్చిన అప్పులు మొత్తం దేనికి ఖర్చు పెట్టిర్రు? మీరు ఇస్తాము అన్నటువంటి 6 గ్యారంటీలు అమలు చేయలేదు, 420 హామీలు అమలు చేయలేదు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తాము అన్నారు, ఏడవైనాయి, పెన్షన్లు పెంచిస్తాము అన్నారు, ఏడవైనాయి. 2 ఏళ్ళు అవటానికి వచ్చింది, ఏమీ చేయలేదు. కానీ మరి అప్పులు ఎందుకు చేస్తున్నారు? అప్పులు తీసుకొని వచ్చి పోనీ మీరేమన్నా కొత్త ప్రాజెక్టులు ఏమన్నా కట్టిర్రా అంటే అది లేదు. ఈ రోజు వరకు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కూడా సరిగా ఉపయోగించుకుంటలేరు తప్ప కొత్త ప్రాజెక్టులు కట్టింది లేదు, ఎక్కడ తట్టెడు మట్టి తీసింది లేదు. కానీ ఎందుకు అప్పులు అవుతున్నాయి, ఎందుకు అప్పులు చేస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అప్పులని దేనికోసం వాడుతుంది? ఓట్లేసినటువంటి మాకు జవాబుదారీగా ప్రభుత్వం ఉండాలి కాబట్టి ఇప్పుడు మాకు సమాధానం చెప్పండి అని అడుగుతుంది తెలంగాణ సమాజం. వీళ్ళు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. నిజంగానే చాలామంది మేధావులకి, తెలంగాణ వాదులకి కూడా చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న, అసలు వీళ్ళు చేస్తున్నటువంటి అప్పులన్నింటినీ దేనికోసం ఖర్చు పెడుతున్నారు? ఎందుకు ప్రభుత్వం ఇంత భారీ మొత్తంలో అప్పులు చేస్తుంది? తీసుకొచ్చినటువంటి అప్పులని దేనికోసం ఖర్చు చేస్తుంది? ఇప్పుడు ఈ లెక్కలు ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలకే జవాబుదారీతనంగా ఉంటుంది. ఓట్లేసి గెలిపించినటువంటి జనం వాళ్ళకి ఏం చేసింది ఈ 2 ఏళ్ల కాలంలో అనేటువంటిది ప్రభుత్వం వైపున ఉన్నటువంటి నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే అప్పుల విషయంలో కూడా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, నిజంగా సమాధానం చెప్తుందా చెప్పదా అనేది చూడాలి. కానీ ఇప్పటి వరకైతే ప్రభుత్వం ఏం కొత్త ప్రాజెక్టులు కట్టింది లేదు, కొత్త స్కీమ్లని ఇంప్లిమెంట్ చేసింది లేదు. కానీ అప్పుల మీద అప్పులు మాత్రం చేస్తుంది.